స్టాక్ మార్కెట్లో వేదాంత షేర్లు మరోసారి ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కంపెనీ తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన తరువాత పలువురు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు వేదాంత షేర్లపై తమ లక్ష్య ధరలను పెంచాయి. ప్రస్తుత ధరతో పోలిస్తే 24% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. తొలి త్రైమాసికంలో కంపెనీ బలమైన ఆర్థిక ఫలితాలు నమోదు చేసింది. ముఖ్యంగా అల్యూమినియం, జింక్ వ్యాపారాల నుంచి వచ్చిన మెరుగైన ఆదాయం, ఉత్పత్తి వ్యయాల తగ్గుదల కంపెనీ లాభాలకు తోడ్పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు కంపెనీ అధిక డివిడెండ్ చెల్లించే సంస్థగా ఇప్పటికే మార్కెట్లో మంచి గుర్తింపు పొందింది. దీంతో దీర్ఘకాలిక పెట్టుబడిదారులతో పాటు డివిడెండ్ ఆదాయం కోరుకునే ఇన్వెస్టర్ల ఆసక్తి కూడా కొనసాగుతుంది. మరోవైపు వేదాంత డీమర్జర్ ప్రక్రియపై కూడా మార్కెట్ దృష్టి ఉంది. కంపెనీని వేర్వేరు వ్యాపార యూనిట్లుగా విభజించే ప్రణాళిక భవిష్యత్తులో షేర్ హోల్డర్లకు అదనపు విలువను తీసుకురావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ లోహాల ధరలు, గ్లోబల్ డిమాండ్, ప్రభుత్వ విధానాలు వంటి అంశాలు కంపెనీ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి బలమైన త్రైమాసిక ఫలితాలు, డివిడెండ్ ఆకర్షణ, డిమెర్జర్ అంచనాల నేపథ్యంలో వేదాంత షేర్లపై బ్రోకరేజీలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. అయితే పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు ప్రతి ఇన్వెస్టర్ తన ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని తప్పకుండా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.